స్పెషల్ ఆఫీసర్స్ ని వేయటము, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటము, ట్రబుల్ మాంగర్స్ గా స్పెషల్ ఉండేటువంటి ఆఫీసర్స్ మీద కూడా ఇవాళ చేశారు. ఆరోపణ చేశారు, గవర్నర్ ఫిర్యాదు చేశారు. స్పెషల్ ఆఫీసరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల దగ్గర పోయారు, మంత్రాలు చేశారు. వాళ్ళ కాల్ డేటా తీయాలి, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖానం ఏంది, వాళ్ళు ఆ స్పెషల్ అధికారి ఎవరో ఒక అధికారి ఆయన గుంటూరులో పలానా అర్ధరాత్రి పలానా వాళ్ళ ఇంటికి పోయారు, అదంతా కూడా వస్తుంది. స్పెషల్ ఆఫీసర్స్ మీద కూడా అధికార పార్టీ ఎలిగేషన్స్ ఇవాళ గవర్నర్ కలిసి ఎలిగేషన్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, ఈ అనుమానం ఖచ్చితంగా ఉంటది అధికార పక్షానికి. ఎందుకోసమనంటే ఈ అనుమానం ఎందుకు ఉంటదంటే, పోలింగ్ అంతా కూడా పోలింగ్ జరిగేంత వరకు కూడా ఏ విధమైనటువంటి వైలెన్స్ లేకుండా చేయగలిగినటువంటి ఈ పోలీసులు పోస్ట్ పోల్ లో ఈ వైలెన్స్ ఎందుకు జరిగింది, వాళ్ళు ఎందుకు నిరోధించలేకపోయారు, వాళ్ళకి సమాచారం లేదా ఆ విధమైనటువంటిది? దీని వెనక అనుమానం వస్తుంది ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా రేపు పొద్దున స్పెషల్ గా వాళ్ళు సిట్ బోర్డు వేసి దాని మీద తేలుస్తా ఉంటున్నారు కాబట్టి, నిజంగా మరి అధికార పక్షం చేసేటువంటి ఈ ఆరోపణ వెనక ఎంత నిజం ఉంది ఏంటి అనేది తేలేదానికి అవకాశం ఉంటది. కానీ ఒకటి మాత్రం నిజం, పోలీసులు అంత అసమర్థులుగా లేకపోతే అసమర్థమైన పోలీస్ శాఖగా లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసు. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఘర్షణలు జరిగేటువంటి అన్నిటిని కూడా ముందస్తుగా పసిగట్టగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి ఎందుకు వైలెన్స్ జరిగింది అని అంటే, ఎక్కడోకొక్కడ ఎంతో కొంతమంది కొద్ది మంది అధికారులు ఏదో ఒక పార్టీకి ఒత్తాసు పలికారు. అది పూర్తిగా ప్రతిపక్ష పార్టీకి ఒత్తాసు పలికారా, లేకపోతే ఆ ప్రతిపక్ష పార్టీలకు ఒత్తాసు పలికారని అనుకుందాం సపోజ్. అలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్ట కాదు. మరి తాడిపత్రిలో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేశారు, ఒక డిఎస్పీ పాత్ర ఉందని వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందుకని రెండు వైపుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. Right. ఎప్పుడైతే తమ ఓటమికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలో అక్కస్తో ఈ దాడులకు పాల్పడినట్టుగా కనపడుతుంది. ఎవరు పార్టీ కాదు, అభ్యర్థులకి ఈ విషయాలు తెలుసు. ఆ అభ్యర్థులకి పోలింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది, గెలుస్తామో వాడతాం. అందుకని ఆ విధమైనటువంటి ఎమోషన్స్ తో కొంత ఈ విధమైనటువంటి దాడులకు ఉసుగొలుపుంటారని నేను అనుకుంటున్నాను. ఒకటి మాత్రము, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అధికార పక్షం ప్రతిపక్ష పార్టీలను కోరుకునేది ఒకటే, మీరు అప్పీల్ చేయండి.